సుందరయ్య నగర్లో ఉంటారు. వాళ్ళ భర్త పేరు కోరచందు. వాళ్ళు సెప్టెంబర్ 9వ తారీఖు హాస్పిటల్ రావడం జరిగింది డెలివరీ కోసం. డెలివరీ సెప్టెంబర్ 10th రోజు అయింది. మంచి హెల్తీ బాబు పుట్టాడని చెప్పారు. అందరూ సంతోషించే సమయంలో 3 డేస్కి డిశ్చార్జ్ చేస్తారని చూస్తున్నప్పుడు ఏమైందంటే పేషెంట్కి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది అంటే డాక్టర్స్ కూడా అర్థం కాక స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆపరేషన్ చేసినాక బయట కుట్లేసింది కానీ లోపల గర్భసంచికి కుట్లేయడం అనేది మర్చిపోయింది. దాంతో ఆర్గాన్స్ దెబ్బతిని మొత్తం బ్లీడింగ్ అయ్యి మొత్తం రక్తం అంతా గడ్డగట్టడం జరిగింది. ఆ చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒక సర్జరీ చేస్తాం అన్నారు. అంటే అసలు విషయం కూడా మాకు పక్కనున్న వాళ్ళ నర్సుల ద్వారా తెలిసింది. అంటే లోపల స్టిచెస్ వేయలేదని. సరే సెకండ్ సర్జరీ 19th సెప్టెంబర్ రోజు చేసింది. చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అనస్థిషియా ఇచ్చి 2 times అనస్థిషియా ఇచ్చుకుంటూ మళ్ళీ సర్జరీ చేస్తే ఏంటి అని అంటే ఓకే క్యూర్ అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ సెకండ్ సర్జరీ చేసింది. అదే అయిపోయిన తర్వాత ఇంకా 3-4 డేస్కి డిశ్చార్జ్ అవుతుందేమో అని అనుకునే టైంకి మళ్ళీ ఏమన్నారంటే నిన్న 7:30కి వచ్చి ఆమెది లోపల చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళీసారి సర్జరీ చేయాలి, సర్జరీ చేసినాక మేము MGMకి పంపిస్తాం అంటున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులే మళ్ళా చేసుకుంటా ఏం చేస్తుందంటే సర్జరీ మీద సర్జరీ చేస్తున్నారు. ఆమె హాస్పిటల్లో జాయిన్ అప్పుడు ఆమెది HB పర్సెంటేజ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 12 ఉండే, ఇప్పుడు అది 4కు పడిపోయింది. రక్తం ఎక్కిస్తూనే ఉన్నారు. ఆమె క్యాన్లో పెట్టడానికి కూడా ఆమె చెయ్యి సహకరిస్తలేదు, నరాలు సహకరిస్తలేదు, ఆర్థికంగా కూడా చాలా దెబ్బతిన్నారు. అయితే ఒకటి ఏంటంటే వాళ్ళు కనీసం మాకు సెకండ్ ఒపీనియన్ అనుకుంటాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమడుగుతున్నారంటే సెకండ్ ఒపీనియన్ అనుకుంటాము, మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అంటే రిపోర్ట్స్ ఇస్తలేరు, కేషీట్ ఇస్తలేరు, డాక్టర్ పేరే చెప్తలేరు, ఏది చెప్పట్లేదు. పేషెంట్ అన్న బతికిస్తారా అని అంటే పేషెంట్ని బతికించే పరిస్థితి లేక చేతులు ఎత్తేసి ఇప్పుడు ఇంకో సర్జరీ పేరు చెప్పేసి MGMకి